బాలయ్య కన్నెర్ర చేస్తే కార్లే గాలిలకు లేస్తాయి, 100 స్పీడ్తో వచ్చే ట్రైన్లే సడన్ బ్రేకులు వేసుకుంటాయి. అసొంటిది అభిమానుల లెక్కన బాలయ్య మీద ఉన్న బమలతోని దగ్గరికి వస్తుంటే ఏ తీరుగా దడదడలాడిచ్చిండో చూడుండ్రి. ఏం తమాషాలు చేస్తున్నారా? పో వెనుకకు పో, తిశాయ్ తిశాయ్ అని గట్టిగా చెప్పే వరకు గజ్జున వణికిండ్రు అభిమానులు. ఎక్కడోళ్ళు అక్కడనే చిన్నగా కూడా కదలకుండా శిల్పాల తీరైనరు. తర్వాత సార్ సార్ సెల్ఫీలు తీసుకుంటాం సార్ అని ఆడోళ్ళు అడిగితే వాళ్లకు ఫోటోలు దిగే ఛాన్స్ ఇచ్చిండు. అప్పటిదాకా కూల్గా ఉన్న బాలయ్య బాబు తర్వాత ఎవరో అభిమాని బాలయ్యకు బాగానే కోపం తెప్పించినట్టున్నాడు. అందుకే వాణ్ణి రానియకుండ్రి అని సెక్యూరిటీలకు చెప్తున్నాడు. కారెక్కి పోయేటప్పుడు కూడా కొద్దిగా కోపం వచ్చినట్టున్నది. అక్కడ కూడా డైరెక్టర్ బోయపాటి సీనుతోని మాట్లాడుతున్నాడు. వాళ్ళేదో నచ్చజెప్పినాక చిన్నగా కారెక్కిండు. అఖండ 2 సినిమా ప్రమోషన్ కోసం విశాఖ ఎయిర్పోర్టుకు వచ్చిన బాలయ్యకు ఎదుర్కోలు వెల్కమ్ చెప్పడానికి పోయిన అభిమానుల మీద గీ తీరుగా గరమైండు అఖండు. పాపం ఫస్ట్ బాలయ్య కోపాన్ని చూసిన వాళ్ళు ఎంత భయపడ్డారో ఏమో కదా. ఏందో ఏమో ఈ అక్కరకు రాని ఆవేశం. ఉత్తుత్తగానే కోపం వచ్చుడేందో, అభిమానుల మీద కూడా అరుసుడేందో ఏమో పోర్రి. పత్తి పంట పండటానికి ఎంత కష్టపడ్డారో రైతన్నలు అమ్ముకునేటానికి అంతకంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తున్నది. అడుగడుగున అరిగోసలు పెడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది. పత్తి రైతుల కష్టాలు అడిగి తెలుసుకునేటానికి కేటీఆర్ ఆదిలాబాద్ కాటన్ మార్కెట్ కు పోయిండు. కేటీఆర్ వస్తున్నాడని తెలిసిన పత్తి రైతులు పొట్టొచ్చిండ్రు. మా కోసం కేసీఆర్ కొడుకు వచ్చిండనే సంబరంతో కేటీఆర్ చేతుల చెయ్యేసి షేకాండ్ ఇచ్చిండ్రు రైతన్నలు. ఇక తర్వాత పత్తి రైతులు మాట్లాడుకుంటా, కేటీఆర్ గారు సార్ మీరు వస్తున్నారని నిన్న ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్నారో ఎట్లనో గానీ కలెక్టర్ ఈ మార్కెట్ యార్డ్లకు రైతుల్ని రానియకుండా అసలు మార్కెట్ యార్డ్నే బంద్ పెట్టిండు సార్. మీరంటే కాంగ్రెస్ ప్రభుత్వంకు ఉచ్చ సార్, నిజంగా సార్. అగో అంత భయం కలుగుతున్నదట బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ సర్కార్కు. బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం రంగంలోకి దిగుతున్నది అనగానే 7 క్వింటాల పత్తి మాత్రమే కొనేటోళ్ళు ఎకరానికి 10 క్వింటాలు కొంటామని చెప్పిండ్రట. ఫింగర్ ప్రింట్లు, ఆధార్ కార్డులు అవి ఇవి అనే రూల్స్ ఏం పెట్టమని చెప్పిండ్రట. అగో అంత భయం కలిగేటట్టు చేసిండ్రు సార్ మీరు అని చెప్తున్నాడు పత్తి రైతు. ఇక తర్వాత కేటీఆర్ మాట్లాడుకుంటా, అదొకటే కాదు, ఇలా ఘోరమైన ముచ్చట ఏంటి అంటే అసలు 7 క్వింటాలే కొంటాం, 7 కొంటాం ఎకరానికి. ఇప్పుడే అన్న చెప్పినాడు ఒక మాట్లాడిన రైతన్న, కొన్ని దగ్గరలో జైనత్ల బేలాల 15 క్వింటాలు 20 క్వింటాల దాకా వండుతుంది, మరి మిగతాది ఎక్కడ అమ్ముకోవాలి అనే మాట అడిగింది. బరాబర్ మీకు ఖచ్చితంగా గతంలో ఎట్లయితే 13 క్వింటాల దాకా కొందరో అది కొనేటట్టు చేయించే బాధ్యత మాది. 10 క్వింటాలు సరిపోదు, 13 అయ్యేదాకా కొట్లాడదాం, బరాబర్ దిగి రావాలి. పై సంబంధం పత్తి రైతుకు నష్టం జరిగినా ఊకునేదే లేదు. 7 దాకా అయితే 8 దాకా కొట్లాడదాం. ఊకుంటా అంటే రైతులను గోసబెట్టే పనులు చేస్తున్న ఈ 2 సర్కార్లు. అందుకే పోరాడదాం, అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటది, గులాబీ దండు మీకు అండగా ఉంటది అన్నట్టు చెప్పిండు. దున్నపోతు మీద వాన పడితే కూడా ఎట్లయితే దున్నపోతు కదలదో అట్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇద్దరి వల్ల, ఒకళ్ళ వల్ల కాదు, ఇద్దరి వల్ల ఈ సమస్య వచ్చింది మనకు. అటు కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటాను చూస్తాను, రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లు తప్ప రాజకీయాలు తప్ప వాళ్ళకి రైతుల గురించి ఫికర్ లేదు. వీళ్ళు అడిగింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. యూరియా ఆయన ఇయ్యాల, ఈయన అడగాల, ఈయన అడగడు, ఆయన ఇయ్యడు. మరి కొనుడు కూడా ఈయన కొనుగోలు చేసి ఆడికి పంపించాలి, వీళ్ళు అడగారు, ఆయన కొనడు. ధర రాదు. బోనస్ ఇస్తా అన్నాడు ఎలక్షన్లకు ముందు, యాదికుందా? సోయాకి ఇస్తా అన్నాడు బోనస్, పత్తికి ఇస్తా అన్నాడు బోనస్, వడ్లకి ఇస్తా అన్నాడు బోనస్. వచ్చినాయా మన ఎవరికన్నా బోనస్? బోనస్ బోగస్ అయింది. రుణమాఫీ రాదు, రైతు బంధు రాదు, కరెంటు కూడా రాదు. ఆఖరికి కష్టపడి పండిస్తే పంట కొనేటోడు కూడా లేడు. అందుకే రైతులు పంట పండించడానికి ఆసరైంది లేదు, అరవై కష్టపడి పండిస్తే దాన్ని కొనే దిక్కు లేదు. ఇక సర్కారు ఉన్నట్టాలే అన్నట్ట, ఎందుకు వీళ్ళు ఉండి కుండల ఉంచేంది కుక్క దించేంది అన్నట్టే ఉన్నది వీళ్ళ పరిపాలన అని చెప్పిండు. దాంతో పాటు ఈ యాప్ ఏదైతే ఉన్నదో కపాస్ కిసాన్ యాప్, దీని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసి ఇదివరకు ఎట్లయితే కొన్నారో పాత పద్ధతిలో అదే పద్ధతిలో కొనాలి. అట్లాగే పెద్ద మనుషులు రైతులు, ముఖ్యంగా లేడీస్, వాళ్ళ బయోమెట్రిక్ సిస్టమ్ కూడా తీసేయాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొస్తే ఆధార్ కార్డు చూసుకో, కావాలంటే ఆధార్ కార్డు చూసుకో, కాదంటే రేషన్ కార్డు చూసుకో,
వాళ్ళ కుటుంబమా కాదా చూసుకొని బరాబర్ కొను. అంతేగాని వాళ్ళు కూడా రావాలి, బయోమెట్రిక్ కూడా రావాలి. ఒక మాట తమ్ముడు కరెక్ట్ గా అన్నాడు, ఒక రైతుకే కిన్ని పరీక్షలు ఎందుకు? ఒక రైతుకే కిన్ని పరీక్షలా? బ్యాంకులల్లో 1000 కోట్లు ఎత్తుకపోయినకేమో ఏం పరీక్షలు ఉన్నాయి, ఆయనకి లోన్లు ఇచ్చినప్పుడు ఏమున్నాయి. కానీ రైతుకు మాత్రం ఫింగర్ ప్రింట్ పెట్టాలి, కాలి ముద్ర పెట్టాలి, ఏలి ముద్ర పెట్టాలి, తలరాత చూడాలి, ఇన్ని చూసి ఆఖరికి కొనాలి. ఆ కొనుడు కూడా చక్కగా కొనరు. అందుకే మీకు నేను చెప్పేది, దయచేసి యాద పెట్టుకోండి. పెద్దలు శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పిండు, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. బరాబర్ కొట్లాడాలి. కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది, యాద పెట్టుకోండి. ఇదే బోరస్ కాడ నేను వచ్చిన ఆ రోజు మీరందరూ వంట వార్పు పెడితే బోరస్ కాడనే చేసినాం. మళ్ళా బోరస్ కాడనే కూర్చుందాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చేదాకా కొట్లాడదాం. బరాబర్ 21 తారీఖు నాడు జోర్దార్గా రైతులందరూ కదిలి అన్ని రూల్స్ తీసేసి పాత పద్ధతిలో పత్తి రైతులు పండించిన పంటను కొనాలి. అందుకోసం ఎంతకైనా కొట్లాడాలి. 21వ తారీఖు నాడు ఇరుగా మరుగా కొట్లాడదాం. బ్యాంకులకు అప్పులు కట్టకుండా విదేశాలకు బారిపేటలకు రూల్స్ ఏం పెట్టకుండానే ముఖ్యానికే లోన్లు ఇస్తారు, కానీ రైతులకు మాత్రం పుట్టాడు రూల్స్ పెడతారు. అందుకే వాటినన్నిటి పటాపంచలు చేద్దామని రైతులను పోరాటానికి సిద్ధం చేసిండు. మరి చూడాలే 21వ తారీఖున ఎంత పెద్ద పోరాటం ఉంటుందో. కేంద్ర రాష్ట్ర సర్కారులు భయపడి రూల్స్ అని తీసేస్తాయో చూడాలి మరి.